ఒక పక్కన తిరుమల లడ్డు వివాదం, ఇంకో పక్కన ఏదైతే నా డిక్లరేషన్ వివాదం నడుస్తున్నటువంటి వేళ శృంగేరిపేట జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని 3 రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించబోతున్నారు. 17 తారీఖు వచ్చే నెల నుంచి 27-11 అంటే నవంబర్ దాకా స్వామివారి పర్యటన కొనసాగబోతుంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రజలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అనుగ్రహ భాషణ చేయబోతున్నారు. స్వామివారు తన పర్యటనలో భాగంగా తిరుమలకి వెళ్ళబోతున్నారు. 7 కొండల మీద 2 రోజుల పాటు బస చేయబోతున్నారు. శృంగేరి శారదాపీఠం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విధుశేఖర భారతీ స్వామివారి పర్యటన 17-10-2024లో శృంగేరిలో ప్రారంభమవుతుంది. అక్కడి నుండి హస్సన్ జిల్లా పరిధిలోని చిన్నరాయపట్నం చేరుకుంటుంది. మరుసటి రోజు తుమ్కూరు జిల్లాలోని మధుగిరిలో పర్యటించి భక్తులను అనుగ్రహిస్తారు. 19వ తేదీన బెంగళూరుకి వెళ్తారు. 20వ తేదీన బెంగళూరు శంకరపురం శ్రీ శృంగేరి శంకర మఠంలో బస చేస్తారు. 26వ తేదీ సాయంత్రానికి కర్ణాటక పర్యటన ముగించుకుని తమిళనాడులోని కాంచీపురం చేరుకుంటారు. 27న కాంచీపురంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో రాత్రికి నిద్ర చేస్తారు. ఆ తర్వాత షెడ్యూల్లో భాగంగా చెన్నై పర్యటన కొనసాగబోతుంది. 13-11-2024 చెన్నై నుంచి తిరుపతిలో అడుగు పెడతారు. 14న తిరుమలలోని శ్రీ శృంగేరి మఠంలో విశ్రాంతి తీసుకుంటారు. 15-16 తేదీలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటించి అక్కడి నుంచి 16వ తేదీ సాయంత్రం నెల్లూరు చేరుకుంటారు. 18-19 తేదీలో విజయవాడ సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో బస చేస్తారు. 20-24 వరకు గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వామివారి పర్యటించి భక్తులను అనుగ్రహిస్తారు. సనాతన ధర్మరక్షణకు మార్గనిర్దేశం చేయబోతున్నారు. గుంటూరు పర్యటన తర్వాత తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. 25న గుంటూరు నుంచి గుడిమెల్లంక చేరుకుని ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. 27తో ఏపీ పర్యటన ముగించుకుని ఆ రోజు శృంగేరికి పయనమవుతారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదులు స్థాపించిన 4 అమ్నాయ పీఠాల్లో శృంగేరి ఒకటి. ఈ పీఠం కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. దీని పీఠాధిపతులుగా జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఉత్తరాధికారిగా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి ఉన్నారు.